మొదటి ఉత్తరం చూద్దామండి. తణుకు నుంచి శరణ్య రాస్తున్నారు. అధిక మాసం అంటే ఏమిటి? అధిక మాసం ఎందుకు ఏర్పడుతుంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహాలకి నమస్కారం చేసుకుంటూ, నిజానికి సంవత్సరానికి 360 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ తిథులు హెచ్చు తగ్గులు ఉంటాయే, వీటన్నిటి వల్ల ప్రతి 4 ఏళ్లకోసారి ఈ అధిక మాసం రావాలి. రాకపోతే ఈ 365 రోజులు 1/4 ఉందే ఈ లెక్కకి సరిపోవాలి. అందుకని బ్రహ్మకాలమానాన్ని సరిచేయడం కోసం ఈ అధిక మాసాలు వస్తాయి. అధిక మాసాలు ఒక్కొక్కప్పుడు ఆషాఢం రావచ్చు, ఒక్కొక్కప్పుడు ఇంకో భాద్రపద మాసం రావచ్చు. మొత్తం ఇది అధిక మాసాలతో లెక్క అయితేనే బ్రహ్మగారి ఆయుర్దాయం సమానమవుతుంది. అందువల్ల బ్రహ్మాయుర్దాయాన్ని సమానం చేయడం కోసం జ్యోతిష్ శాస్త్రంలో అధిక మాసాలు వచ్చాయి. ఈ సంవత్సరం ఆషాఢ మాసం అధిక మాసం అయ్యింది. అసలు నిజమాసం కంటే అధిక మాసంలో చేసే పూజలు దానాలు ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. అందువల్ల ఈ కాలంలో తప్పక దాన ధర్మాలు ఆచరించాలని, అర్చనాదులు ఎక్కువ చేయాలని చెప్పారు. దేవ కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు మాత్రం నిజమాసంలోనే చెయ్యాలి. అధిక మాసంలో చేసే వాటి వల్ల పెద్దగా ఫలితం ఉండదు. అంటే ఇప్పుడు ఎవరిదైనా పుణ్యతిథి కానీ జన్మదినోత్సవం కానీ ఇట్లాంటివన్నీ కూడా నిజమాసంలోనే చేయాలి. ఒక పితృ కార్యక్రమం కూడా అంతే. ఎవరన్నా ఆషాఢ మాసంలో వెళ్ళిపోయారనుకుందాం, ఆయనకి ఆబ్దికం పెట్టాలంటే అది నిజమాసంలోనే చేయాలి. అధిక మాసంలో చేస్తే పనికిరాదు. ఒకవేళ ఇక్కడ కూడా ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది, కర్మగాలి ఎవరో ఒకరు అధిక మాసంలోనే వెళ్ళిపోయారనుకుందాం. అప్పుడు మాత్రం అధిక మాసం వచ్చేదాకా మళ్ళీ దద్రం పెట్టచ్చా పెట్టకూడదని ఒక సందేహం ఉంది. అందుకని తక్కిన కాలంలో నిజ ఆషాఢ మాసంలో పెట్టి, ఒక్క అధిక మాసం వస్తుంది చూసారా ఈ 4 ఏళ్ళకోసారి ఆషాఢంలో, అప్పుడు మాత్రం అధిక ఆషాఢ మాసం నిజ ఆషాఢ మాసం రెండింటికి పితృ కార్యక్రమాలు పెట్టాలి. తక్కిన దేవతా కార్యక్రమాలన్నీ కేవలం నిజమాసంలోనే చేయాలి.